హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే సాగర్ ఒంటరిగా కూర్చొని రామరాజు అన్న మాటల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. నిజంగా నర్మద అన్నట్టే నేను ఆ మిల్లులో వర్క్ చేస్తే నాకు ఎలాంటి విలువ గౌరవం దక్కదు. అసలు ఈ గొడవలన్నిటికీ కారణం వదిన గురించి అన్నయ్యతో మాట్లాడితే ఇక ఎప్పుడు ఈ ఇంట్లో గొడవ జరగకుండా ఉంటుంది అని చెప్పి ఇక సాగర్ ఆలోచిస్తూ మిల్లుకు బయలుదేరుతూ ఉంటాడు. ఇంతలోనే చందు కూడా ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. ఇక సాగర్ ధీరజ్ ఒకరి వైపు ఒకరు చాలా కోపంగా చూసుకుంటూ ఉంటారు. ఇక చందు సైలెంట్గా అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక సాగర్ మాత్రం నర్మద చెప్పినట్టే వదిన గురించి అన్నయ్యతో చెప్తే ఇక ఎలాంటి గొడవ జరగదు కదా అని చెప్పి సాగర్ చందు దగ్గరికి వచ్చి అన్నయ్య నీతో మాట్లాడాలి అని సాగర్ అనగానే అప్పుడు చందు ఏం మాట్లాడిరా, అసలు నర్మద మీ వదిన గురించి అలాగైనా మాట్లాడేది, చిన్న పెద్ద తేడా తెలియకుండా నోరుకు ఎంతొస్తే అంతలా మాట్లాడుతుందా అని చందు అనగానే అప్పుడు సాగర్ అదేంటన్నయ్య, ఆ వదిన చెప్పడం వల్లే కదా ఇంట్లో ఇంత గొడవ జరిగింది అని సాగర్ అంటాడు. అప్పుడు చందు ఏంట్రా, నీ వదిన చెప్తేనే గొడవ జరిగిందా, నువ్వు చేసింది ఏమైనా బాగుందా, నాన్న చెప్పిన పనులు వదిలేసి సెల్లు స్విచ్ ఆఫ్ పెట్టుకొని నువ్వు నీ భార్యతో ఎంజాయ్ చేస్తుంటే నాన్నకి కోపం రాదా, అందుకే ఈ ఇంటి పెద్ద కోడలిగా తనకి కూడా కొన్ని బాధ్యతలుంటాయి కదరా, అందుకనే ఈ విషయం నాన్నతో చెప్పింది, దాంట్లో మీ వదిన చేసిన తప్పేముంది అని చందు అనగానే అప్పుడు సాగర్ ఒక్కసారి స్టన్ అయిపోతాడు. ఏంటన్నయ్య నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు, నాకేదైనా బాధ వస్తే నీతో చెప్పుకునేవాణ్ణి, కానీ నువ్వు కూడా నాన్నలా మాట్లాడుతున్నావంటే నువ్వు మారిపోయావన్నయ్య అని సాగర్ అంటాడు. అప్పుడు చందు మారిపోవడం కాదురా, ఇంకొకసారి నర్మద నా భార్య విషయంలో తప్పుగా ప్రవర్తిస్తే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చందు అనగానే అప్పుడు సాగర్ ఏంటన్నయ్య ఇల్లు నువ్వు మునుపటి మనిషిలా లేవన్నయ్య, మొత్తం పూర్తిగా మారిపోయావన్నయ్య అని సాగర్ బాధపడుతూ ఉంటాడు. ఇక చందు మాత్రం నేను మారిపోవడం కాదురా, నువ్వు చేసే పనులే బాగాలేవు, అయినా నువ్వు నీ భార్యతో అలా సంతోషంగా గడపాలంటే నాన్నతో ఒక్క మాట చెప్పుంటే వద్దంటాడా, నువ్వు చేసిన పనుల వల్లే ఈరోజు ఇలా గొడవ జరిగింది, కానీ దానికి శ్రీవల్లిని నిందించడమేంటి, ఇంకొకసారి శ్రీవల్లి విషయంలో నువ్వు నర్మద తప్పు చేశారంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి చందు సాగర్ ఇద్దరూ కూడా గొడవ పడుతూ ఉంటారు. ఇంతలోనే వేదవతి అక్కడికి వచ్చి చాలా కోపంగా చందు చెంప పగలగొడుతుంది. అది చూసిన చందు ఒక్కసారి షన్ అవుతాడు. ఏంటమ్మా నన్ను కొట్టావేంటి అనగానే అప్పుడు వేదవతి ఏంట్రా మీరిద్దరు భార్యల కోసం గొడవ పడుతున్నారా, అయినా మీరిద్దరూ పెళ్ళి కాకముందుకు ఎలా ఉన్నారా, ఇప్పుడు ఎలా ఉంటున్నారు చూర్రా చందు, అసలు నీ భార్య గురించి అంత గొప్పగా మాట్లాడుతున్నావే, ఈ ఇంట్లో గొడవ జరగడానికి కారణం నీ భార్యే అని వేదవతి అనగానే అప్పుడు చందు ఏంటమ్మా నువ్వు కూడా వాడిలాగే మాట్లాడుతున్నావు, నా భార్యకి ఈ గొడవకి సంబంధం ఏముంది అని చందు అంటాడు. అప్పుడు వేదవతి లేకపోతే ఏంట్రా, ఆ రోజు ప్రేమ పిల్లలకి ట్యూషన్ చెప్పే విషయం కూడా అందరికంటే ముందుగానే రైస్ మిల్లుకి భోజనం తీసుకువెళ్ళి నీ భార్య నాన్నతో ఈ విషయం చెప్పింది, మళ్ళీ ఇప్పుడు ఈ ఫోటోలు వీడియోలు చూయించి సాగర్ నర్మదల గురించి మీ నాన్న దగ్గర తప్పుగా మాట్లాడి ఆ వీడియోలు చూయించి వాళ్ళిద్దరినీ అవమానించింది. దాంతో మీ నాన్న వాళ్ళిద్దరినీ చాలా కోపడ్డాడు. పాపం వాళ్ళకి ట్రిప్పుకు వెళ్ళిన సంతోషం కూడా లేకుండా చేసింది నీ భార్య. అలాంటి శ్రీవల్లి గురించి మంచిగా మాట్లాడుతున్నావు, ఈ ఇంట్లో గొడవలు పెట్టిందే నీ భార్య, అలాంటి నీ భార్యని ఇంకొకసారి వెనకేసుకొస్తే బాగోదు అని వేదవతి అంటుంది. ఇక అది చూసిన సాగర్ చాలా మౌనంగా ఉంటాడు. ఇక వెంటనే వేదవతి నువ్వేంట్రా, నువ్వేవో తక్కువ తిన్నట్టు, అయినా నువ్వు సెల్లు స్విచ్ ఆఫ్ చేసుకొని ఎందుకు అంత ఎంజాయ్గా తిరిగావురా, మీ నాన్నతో ఒక విషయం చెప్తే మీ నాన్న ఏమైనా వద్దంటాడా, ఇందులో సగం కారణం
మీది కూడా ఉందిరా. మీరు భార్యల వల్ల ఈడ గొడవలు పడితే అది మీ నాన్నకు తెలిస్తే ఎంత బాధపడతాడో ఒక్కసారి ఆలోచించండి. ఇంకొకసారి మీ భార్యల వల్ల నా ముందు గొడవ పడిందని తెలిస్తే మాత్రం మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ఇక వేదవతి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక చందు సాగర్ కూడా ఇంట్లోకి వెళ్తారు. చందు మాత్రం ఒంటరిగా కూర్చొని వేదవతి కొట్టిన దాని గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇదేంటి, ఎన్నడూ లేనిది అమ్మ నన్ను ఈరోజు కొట్టింది అంటే శ్రీవల్లి తప్పు చేసిందా? నేనే శ్రీవల్లిని వెనుకేసుకొస్తున్నానా? కావాలని శ్రీవల్లి ఈ ఇంట్లో గొడవలు పెడుతుందా అని చెప్పి చందు అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే వల్లి చందు దగ్గరికి వస్తుంది. చందు అలా కూర్చోవడం చూసి వల్లి, ఏం బావా, ఏం జరిగింది, అంతలా బాధపడుతున్నావేంటి అనగానే అప్పుడు చందు, శ్రీవల్లి ఇదంతా నీ వల్లే ఈరోజు నేను సాగర్ని వార్నింగ్ ఇచ్చాను. అది చూసి అమ్మ నా చెంప పగలగొట్టింది అని చందు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది. బావా, మీ అమ్మ కొట్టిందా? అంటే మన మీద మీ అమ్మకి ప్రేమ లేదు బావా అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు చందు, చూడు శ్రీవల్లి, అసలు ఆలోచిస్తూ ఉంటే ఈ గొడవలన్నిటికి కారణం నువ్వే అనిపిస్తుంది. అయినా ఆ రోజు పిల్లల ట్యూషన్ చెప్పే విషయంలోనూ తొందరపడి నాన్నతో ఎందుకు చెప్పావు? అదీ కాకుండా ఇప్పుడు సాగర్ నర్మదల ఫోటోలు వీడియోస్ నాన్నకు చూయించడం వల్లే కదా ఈ గొడవ జరిగింది. అవి చూయించి ఉండకపోతే ఈ గొడవ జరిగేదే కాదు. ఇలా అనుకుంటే తప్పు చేసిందే నువ్వు శ్రీవల్లి అని చందు అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇక తన మనసులో ఇదేంటి, నేను వాళ్ళ మధ్య గొడవలు పెట్టాలనుకుంటే బావ మాత్రం నన్నే అపార్థం చేసుకున్నాడేంటి? ఇలా అయితే బావ నా మాట వినడు. ఎలాగైనా అన్నాదమ్ములని దూరం చేయాలి. ఈ ఇంటిని ఈయనని శాశ్వతంగా దూరం చేయాలి. నర్మద, ప్రేమ, సాగర్, ధీరజులని ఇంట్లో నుంచి బయటికి పంపించి ఈ ఇంట్లో నేను మహారాణిలా ఉండాలి అంటే బావ మనసు మార్చాలి అని చెప్పి శ్రీవల్లి వెంటనే, ఏంటి బా అలా మాట్లాడతావు? ఈ ఇంటి పెద్ద కోడలిగా నేను ఆ విషయాలు మావయ్యకు చెప్పడం తప్ప నువ్వు కూడా నర్మదలాగే మాట్లాడుతున్నావేంటి బావా? అయినా నేనంటే మీ ఎవ్వరికి ఇష్టం లేదులే అని చెప్పి ఇక శ్రీవల్లి చాలా బాధగా ఏడుస్తూ ఉంటే అది చూసిన చందు, లేదు శ్రీవల్లి, ఇక మనం ఈ ఇంట్లో ఉండకూడదు. మనం అంటే ప్రేమ లేని ఈ ఇంట్లో ఎందుకు ఉండాలి అని చెప్పి ఇక చందు బ్యాగ్ తీసుకొని శ్రీవల్లి ఇద్దరూ కూడా బయలుదేరుతూ ఉంటారు. హాల్లోకి వచ్చేసరికి రామరాజు చూస్తాడు. అది చూసిన రామరాజు, ఒరే చందు, శ్రీవల్లి ఎక్కడికి వెళ్తున్నారమ్మా? మీ పుట్టింటికి వెళ్తున్నావా అనగానే అప్పుడు శ్రీవల్లి బాధపడుతూ, లేదు మావయ్య, మా పుట్టింటికి వెళ్ళడం లేదు, మేము ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాము అని శ్రీవల్లి చెప్పగానే రామరాజు ఒక్కసారి స్టన్ అయిపోతాడు. ఏంటమ్మా, నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఏంటి? అసలు ఏం జరిగింది అని రామరాజు అనగానే అప్పుడు చందు, లేకపోతే ఏంటి నాన్న, నా భార్య ఏదో తప్పు చేసిందని సాగర్, నర్మద అందరూ కూడా నా భార్యని తప్పు పడుతున్నారు. అంతేకాకుండా నా భార్య విషయంలో ఇలా ఎందుకు చేశారని నేను సాగర్ని నిలదీస్తే అమ్మ నా చెంప పగలగొట్టింది. అంటే నేను నా భార్య ఎవరికీ ఇష్టం లేదు, అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాం అని చందు అనగానే ఆ మాటలు విన్న రామరాజు, చూర్రా చందు, నువ్వంటే ఇష్టం లేని వాళ్ళే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు, కానీ నువ్వు మాత్రం ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి వీల్లేదు. అయినా నువ్వు ఏ తప్పు చేశావనిరా నా మాట వినని వాళ్ళు, నా మాటకు గౌరవం ఇవ్వని వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న వేదవతి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇక వెంటనే రామరాజుతో, ఏంటండి మీరు మాట్లాడేది? అంటే నేనిప్పుడు చందుని కొట్టానని, వాడి మీద నాకు ప్రేమ లేదని, ఇక ఆడు వెళ్ళిపోకుండా నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని మీరు అనుకుంటున్నారా అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు, చూడు బుజ్జమ్మ, నువ్వు వెళ్ళిపోవడం కాదు, మిగతా వాళ్ళు వెళ్ళిపోవాలి. ఎందుకంటే శ్రీవల్లి ఎటువంటి అబద్ధము మోసము చేయకుండా జరిగిన విషయాలన్నీ నాతో చెప్తుంది.
కానీ నువ్వు నీ ఇద్దరి కోడళ్ళు మాత్రం ఏ విషయమైనా మీ దగ్గరే దాచిపెట్టి నన్ను మోసం చేస్తున్నారు. అటువంటి శ్రీవల్లి, చందు ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోవాలి? సాగర్, నర్మద, ధీరజ్, ప్రేమ నలుగురు ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే ఈ ఇల్లు చాలా సంతోషంగా ఉంటుంది అని రామరాజు అంటాడు. ఇక మాటలు విన్న వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటండి గుడ్డిగా నమ్మి మాటలు వాళ్ళని మీరు నిందించడమేంటి? అసలు శ్రీవల్లి కావాలనే ఈ ఇంట్లో గొడవలు పెడుతుంది. శ్రీవల్లి మాటలు నమ్మి మన ఇద్దరి కొడుకులని దూరం చేసుకుంటామా చెప్పండి? అయినా జరిగిందేదో జరిగిపోయింది. ఒరే పెద్దోడా, కావాలనే ఎందుకురా ఇలా గొడవలు పెడుతున్నారు? చూడండి, ఇంకొకసారి మీరు ఇలా గొడవలు పడితే ఊరుకోను, లోపలికి వెళ్ళండి అని వేదవతి అనగానే అప్పుడు చందు, లేదమ్మా, ఉంటే నేను నా భార్య అయినా ఉండాలి, లేకపోతే వాళ్ళైనా ఉండాలి అని చందు అనగానే ఇక సాగర్, ధీరజ్ ఇద్దరు కూడా అమ్మ వద్దమ్మా, అన్నయ్య మారిపోయాడు. వదిన చెప్పిన మాటలు విని అన్నయ్య మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నాడు. ఇక అన్నయ్య వెళ్ళడం మంచిది కాదు. మేమే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అని చెప్పి ఇక సాగర్, నర్మద, ధీరజ్, ప్రేమ ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసిన వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక శ్రీవల్లి మాత్రం మనసులో సంతోషపడుతూ, అవును, ఈ అన్నాదమ్ములని దూరం చేశాను. ఇక ఈ ఇంట్లో నుంచి వాళ్ళని శాశ్వతంగా పంపించేశాను. ఈ ఇంటికి నేనే మహారాణిలాగా, నా మాటే వేదంగా అత్తయ్య మావయ్యలు ఉంటారు. ఇక కొద్ది రోజుల తర్వాత బావని, ఆస్తిని నాతో పాటు నా పుట్టింటికి తీసుకువెళ్తాను అని చెప్పి శ్రీవల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈ విధంగా శ్రీవల్లి మాటలు విని సాగర్కి వార్నింగ్ ఇచ్చిన చందు చెంప పగలగొట్టిన వేదవతి, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన చందు, శ్రీవల్లి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.